టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 10 పచ్చిమిర్చి ఇట్లా దంచి వేసిన తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నవి వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ల పసుపు వేసి కలుపుకోవాలి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి ఇలా కలపండి. ఇలా పసుపు వేసిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అది మీ ఇష్టం. ఇలా వేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. అంతే, మనకు ఒక 10 నిమిషాల్లో సొరకాయ కర్రీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.